నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నిర్మేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. సుప్రీం పర్యవేక్షణలో పెగాసిస్ పై విచారణ జరగాలి. ఫోన్ల హ్యాకింగ్ పై ఏపీ పీసీసీ చీఫ్ శైలజనాథ్ డిమాండ్. శ్రీకాకుళం జిల్లా సిక్కోలులో రైతు చైతన్య యాత్రకు శ్రీకారం. వ్యవసాయ చైతన్య రథాన్ని ప్రారంభించిన మంత్రి ధర్మాన. బాన్సువాడ అభివృద్ధిపై స్పీకర్ పోచారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. సీఎం కేసీఆర్ 772 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడి. మాన్సాస్ ట్రస్ట్ సిబ్బంది జీతాల చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం. ట్రస్ట్ ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన అశోక్ గజపతిరాజు. నిండుకుండలా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టు. 16 గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు. ఇక డీటెయిల్ చూస్తే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగించారని ఏపీ పీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ రక్షణకు తిలోదకాలు ఇవ్వాలని బీజేపీ నేతలు చూస్తున్నారని తెలిపారు. కరోనాతో ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు పోలేదని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పెద్దలు పెగాసిస్ ద్వారా ఫోన్ హ్యాకింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ప్రభుత్వం కుప్పకూలడానికి పెగాసిస్ హ్యాకింగ్ కారణమన్నారు. ప్రజాస్వామిక వాదులు, హక్కుల కోసం పోరాడే వారిపై హ్యాకింగ్ అమలు చేస్తూ నిఘా పెడుతున్నారన్నారు. పెగాసిస్ నిర్వాహకులే ప్రభుత్వాలతో డీల్ చేస్తామని చెప్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా పెగాసిస్ దేశంలోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పెగాసిస్ హ్యాకింగ్పై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. హ్యాకింగ్ చేసి విపక్షాలపై విమర్శలు చేస్తారని మండిపడ్డారు. పెగాసిస్ హ్యాకింగ్కి వ్యతిరేకంగా రేపు నిరసనలు చేపట్టబోతున్నామని శైలజనాథ్ పేర్కొన్నారు. ఇక ప్రజల ఆస్తుల్ని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడంలో ఏమాత్రం వెనకంజ వేయరనడానికి 100% విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మేస్తాం అంటే ఇటువంటి ఒక దుర్మార్గమైన భారతీయ జనతా పార్టీ, ఇటు ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దేశ భద్రతను నాశనం చేసే విధంగా, ఈ దేశ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా ప్రవర్తించారు అని ప్రపంచం కూడా కూస్తూ ఉంది. అబద్ధాలు చెప్పే అబద్ధాల కోరు భారతీయ జనతా పార్టీ మరొకసారి అబద్ధం చెప్పే ప్రయత్నమే చేసింది. పెగాసిస్ రూపేణా ఇజ్రాయెల్లో తయారైన ఒక హ్యాక్, అంటే ఫోన్లు దొంగతనంగా వినడం, దొంగతనంగా మేనేజ్ చేయడం, ఫోన్లతో దొంగతనంగా అసలు కంట్రోల్ చేయడం అనే ఒక అంశాన్ని కలిగి ఉన్న పెగాసిస్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఈ భారతదేశంలో వాడబడింది. కర్ణాటకలో కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణం వీళ్ళే. మాజీ సైనికాధికారులు, ఎలక్షన్ కమిషనర్లు, వాళ్ళ సిబ్బంది, రాహుల్ గాంధీ గారు, ఒకరిద్దరు బీజేపీ వాళ్ళ బహుశా వాళ్ళకు సరిపోని మంత్రులు అయి ఉంటారు, ఒకరిద్దరు మంత్రులు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని వందల వేల నంబర్లు, పేర్లు బయటకు వస్తాయో మనకి ఇప్పుడే అర్థం కావడం లేదు. ఇంతమంది పైన పెగాసిస్ ద్వారా దొంగతనంగా ఆ ఫోన్లని హ్యాక్ చేయడం అన్నది, హ్యాక్ చేయడమే దొంగతనం. వినడం అంటే చివరికి పెద్దలు చెప్పినట్లు మనం ఎక్కడ ఏం మాట్లాడుకున్నా మనల్ని ఎవరో చూస్తున్నారనే ఒక భావాన్ని కలుగజేసే కాలాన్ని చూస్తూ ఉన్నాం. హ్యాక్ అయిన ఫోన్లో కెమెరా నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. మనకేం సంబంధం ఉండదు. ఒక మిస్డ్ కాల్ వస్తే చాలు, దాన్ని మనం ఏదో ఆన్సర్ చెప్పాల్సిన పనిలే. ఇంత దుర్మార్గం ఎన్ని మిస్డ్ కాల్స్ వస్తుంటాయో మీకు తెలుసు, నాకు తెలుసు, పాత్రికేయ మిత్రులు తెలుసు, అందరూ పాత్రికేయులకు కూడా. కనుక ఎక్కడ కూడా ఆకేది గోప్యతన కానీ, ప్రాథమిక హక్కులు కానీ, ఈ దేశ భద్రత కానీ, మాజీ సైనికాధికారులపైన, సైనికాధికారులపైన, లేక ప్రతిపక్ష నాయకులపైన, స్వపక్షంలో మంత్రులపైన ఎవరో మూడో వారు వింటున్నాడని నిజాల్ని బయటికి తెచ్చే జర్నలిస్టుల్ని వాళ్ళ అదుపులో పెట్టుకునే కార్యక్రమం వాళ్ళు హ్యాక్ చేసుకుని. రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి మండలంలో రైతు చైతన్య యాత్రను వ్యవసాయ శాఖ కమిషనర్ హనుమంతు అరుణ్ కుమార్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రైతు చైతన్య రథాన్ని ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా రైతాంగం అభ్యున్నతి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. చాలా సమర్థవంతంగా ఇవాళ అన్ని కార్యక్రమాలు నిర్వహణ జరుగుతున్నాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి గారి ఆలోచన. చిన్నవాడైనా అత్యంత ఆలోచనతో ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథకం నడిపించాలని చెప్పి ఆయన అనేక రకాలుగా మరి ఇవాళ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఆయన ఎన్నికల్లో కన్నబాబు అని చెప్పి ఒక వ్యవసాయ మంత్రిని, అలాగే మా కమిషనర్ గారు, మరి ఎంత మనందరికీ తెలిసినటువంటి కుటుంబం, మనకు అత్యంత ఆప్తులు ఆయన చెప్పాలి. ఇక్కడ వ్యవసాయం ప్రధానమైనటువంటి పంట అయితే దీంతో పాటు షుగర్ కేన్ కూడా పెద్ద ఎత్తున ఈ మండలంలో పండిస్తున్నాం. మరి చెరుకు మీద ఆధారపడిన రైతు రకరకాలుగా వ్యవసాయ పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి. కొన్ని రాష్ట్రాల్లో చెరుకుకి సపోర్టింగ్ ప్రైస్ మన గవర్నమెంట్ ఇస్తుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా 2 సార్లు నేను చెప్పాను, కన్నబాబు కూడా ఆయన చెప్పడం జరిగింది. అన్ని రకాలైనటువంటి సహాయాలు రైతుకు చేయాలి, రైతు ఆత్మస్థైర్యాన్ని కలిగించాలన్నట్టు ముఖ్యమంత్రి పాలనలో మన ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, మీ పరిజ్ఞానం కేవలం ఆఫీసులు మాత్రమే పరిమితి కాకుండా కనీసం ప్యాంప్లెట్స్ ద్వారానైనా రైతు సోదరులకు అందేటట్టుగా చేయాలని రిక్వెస్ట్ ఎన్నోసార్లు చెప్పాను. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లోని అధికారిక నివాసం నుండి కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఏకాదశి, బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా 24న గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మున్సిపల్ పరిధిలో 1,00,000, గ్రామ పంచాయతీ పరిధిలో 2,500 మొక్కలు నాటాలన్నారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ 772 కోట్లు మంజూరు చేశారని, జీవోలు విడుదలయ్యాయని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలు, రైతు సమన్వయ సమితి చైర్మన్ అంజిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ. అదేవిధంగా బక్రీద్ పండుగ సందర్భంలో ముస్లిం సోదరులకు, అక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దలకు వారికి కూడా బక్రీద్ పండుగ ముబారక్ పేష్ కర్ రహా హూం. సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కేటీఆర్ గారి పుట్టినరోజున 126 గ్రామ పంచాయతీలు ప్లస్ బాన్సువాడ కలుపుకొని మనం 3 లక్షల మొక్కలు నాటాలి కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద. ఆయా గ్రామ పంచాయతీలో కనీసం 2,500 మొక్కలు నాటాలి ఆ గ్రామ పంచాయతీ వారు. 24 తారీఖు నాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనందరి మీద అభిమానంతో మన నియోజకవర్గానికి దాదాపు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం అన్ని విధాలుగా మనం అడిగిన దాని ప్రకారంగా దాదాపు ఈ నెల రోజుల్లో 772 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. ఒక్క బాన్సువాడ కాన్స్టిట్యున్సీకే 772 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. ఇంత తక్షణమే అడిగిన వెంటనే మనకి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి నా తరఫున, మీ అందరి తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఇక మాన్సాస్ ట్రస్ట్ సిబ్బంది జీతాల సమస్య ఇప్పటి వరకు మాన్సాస్కి రాలేదని ఆ సంస్థ చైర్మన్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. వేతనాల కోసం సిబ్బంది రోడ్డెక్కడంపై ఆయన స్పందించారు. జీతాల చెల్లింపుని అధికారులు సమస్యగా భావించడం సరికాదన్నారు. సిబ్బంది లేకపోతే సంస్థలకు మనుగడే ఉండదన్నారు. సిబ్బంది పనిచేసేది జీతాల కోసం, ఈవో ఇబ్బందులు కలిగించడం భావ్యం కాదన్నారు. జీతం అడిగితే కేసులు పెడతారని స్పష్టించారు. సిబ్బందిని మీరేమి చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మాన్సాస్ చైర్మన్గా తాను అడిగిన వాటికి సమాచారం ఇవ్వలేదన్నారు. జీతం రాకపోతే ఈవో పని చేయగలరా అని చైర్మన్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. మేము ఈ రోజు కాదు కదా మాన్సాస్ పుట్టింది, ఈ రోజు కాదు కదా 105 టెంపుల్స్ పుట్టాయి, ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈఓస్ ఏం చేస్తారు? అడ్మినిస్ట్రేషన్ ఇస్తారు.
ఆనవాయితీల ప్రకారంగానే పూజలు జరగాలి. నేను ఈ ఆనవాయితీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఏ ఈఓ అయినా అంటాడా? ఈఓస్కి పరిమితం ఉంటుంది, వారి పరిమితంలో పని చేయాలి. ఉద్యోగ ధర్మం ఉంటుంది, ఇన్స్టిట్యూషన్ని కాపాడాలి. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ లిటరలీ పోవాలనుకుంటే వేరే కథ. ఇప్పుడు నువ్వు మాస్టర్కి జీతాలు ఇవ్వకు అని వేరే, అది క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు జీతాలు లేకుండా మాస్టర్లు ఎంతకాలం పని చేయగలుగుతారండి? అసలు జీతాలు లేకుండా ఈఓ గారే పని చేయగలుగుతారా? ఫండమెంటల్. అసలు ట్రస్ట్ దేనికోసం ఇచ్చామండి? ఎందుకు ఈ ట్రస్ట్ అంతా? ఎడ్యుకేషన్ని ఫెసిలిటేట్ చేయడానికి. ఎవరైనా శ్రమించే మనిషికి ఆ జీతం టైంలో అందాలి. ఇంత ముందర ఎప్పుడు ఈ సమస్య ఉత్పన్నమే కాదు. మాన్సాస్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు కాదు, 8 దశాబ్దాల నుంచి సేవ చేసుకుంటా వస్తున్నారు. ఎప్పుడూ సిబ్బంది జీతాలు ఇవ్వలేదని మాట రాలే. ఇది కొత్తగా వస్తుంది. మనకేంటో కానీ మన ప్రభుత్వము జీతాలు ఇవ్వడము దానికి ఇష్టం ఉన్నట్లా అనిపించటం. ఆ సమస్య ఉంటుంది. నా అభిప్రాయం తీసుకుంటే ఎవరైనా శ్రమించేవాడికి ఆ జీతాలు వచ్చే హక్కు ఉంటుంది. దాన్ని ఫెసిలిటేట్ చేయడం అందరి ధర్మం. కేసులు దేనికోసం? ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారి జలసిరి సంతరించుకుంది. ఋతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టున ఎగువన ఉన్న ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు చేరుకోవడంతో అధికారులు ఎల్లంపల్లి వైపు 16 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. నీటి విడుదలపై అధికారులను ముందస్తు సమాచారం అందించి అప్రమత్తం చేశామని, గోదావరి పరివాహక ప్రాంతాలకు ప్రజలు ఎవరు వెళ్లవద్దని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని లోతట్టు ప్రాంతాలను కోరారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం సింగారెడ్డిపాలెం గ్రామ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ద్విచక్ర వాహనాన్ని ట్యాంకర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం టీ రేపాకలో బిర్లా ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. 3 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ను కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిర్లా ఫౌండేషన్ చైర్మన్ బిర్లా ఐలయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో బక్రీద్ పండుగ ఘనంగా జరిగింది. మండల కేంద్రంలో జామా మసీద్తో పాటు వివిధ గ్రామాల్లోని పలు మసీదులలో ముస్లింలు పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అల్లా దయతో కరోనా నిర్మూలన జరగాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో ముస్లిం మత గురువులు అజ్మతుల్లా, హుస్సేన్, మహమ్మద్ అలీ, ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जामा मस्जिद में ईद उल अज़हा की नमाज मुकम्मल की गई है। आप सभी हजरात मंडल के और जो सो गाँव के सभी हजरात को ईद उल अज़हा का मुबारक देते हुए सभी हजरात अल्लाह ताला से दुआ है कि सभी हजरात खुशी और अमन से रहे, भाईचारा हावी करे। हर इंसान अपनी अपनी कोशिशों से अपनी उससे परेशान है, क्योंकि कोरोना की वजह से अल्लाह ताला से हम सभी दुआ कर रहे हैं कि ये कोरोना में भी सबका रिज़्क़ अता फरमाए, क्योंकि अल्लाह ताला रिज़्क़ अता फरमाने वाला है। वो छोटा बड़ा नहीं देखता, क्योंकि हर इंसान को वो रिज़्क़ अता फरमाने वाला है। अल्लाह ताला की दुआ है आज आने वाली ईद उल अज़हा इंशाअल्लाह और भी अच्छी मनाने की हम सबको तौफीक अता फरमाए। हमारे मस्जिद कमेटी की तरफ से सारे मुसलमानों को ईद की मुबारक देते हुए గంభీరావుపేట మండల కేంద్రంలోని జామా మస్జిద్ మరియు సయ్యదియా మస్జిద్లో భక్తి శ్రద్ధలతోటి బక్రీద్ నమాజ్ని నిర్వహించుకోవడం జరిగింది. మా మౌజన్ గారు, ఇమాం గారు సందేశాన్ని ఇచ్చారు. ఆనాడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ అల్లా త్యాగాన్ని అడిగినప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఏదైతే తన కొడుకును జుబా చేయడానికి త్యాగం చేయడానికి పోయినప్పుడు నా మాటను మన్నించి ఏదైతే తన కొడుకును సైతం త్యాగానికి ముందుకు వచ్చినట్టు సందర్భంలో తన కొడుకుని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి 3 జంతువులను బలించడానికి ఏదైతే అల్లా ఖురాన్లో చెప్పినట్టు విధంగా ఆ రోజు ఇబ్రాహీం అలైహిస్సలాం ముందుకు రావడం, ఆ తర్వాత ఈ కంటిన్యూగా ఈ విధానం అనేటువంటిది బక్రీద్ దాన్ని పురస్కరించి జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చాలా సంతోషంగా ఆహ్లాదంగా ఇటు పండుగను జరుపుకోవడం జరిగింది. చాలామంది ఉదయాన్నే చాలామంది మన హిందూ సోదరులు కూడా ఉదయాన్నే చాలామంది మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండ మండల కేంద్రంలోని రామునిగుండ జలపాతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరింత ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంది. శ్రీపాద క్షేత్రంలో కృతయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసంలో ఇక్కడ సంచరించినప్పుడు రామునిగుండాలను ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రామునిగుండాల జలపాతం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎత్తైన కొండల నుంచి జలపాతం రామునిగుండాలకు చేరడంతో సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో వైఎస్ఆర్ విగ్రహంపై టీడీపీ రంగు కలకలం రేపింది. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ఆర్ విగ్రహానికి టీడీపీ రంగును అద్ది ఆపై టీడీపీ అని రాశారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బొమ్మే చేసింది ఏదైనా ఉంటే మనసు అది కాదు పేపర్ సార్ గొడవలే లేదయ్యా. ఇంతకుముందు మనకి ఎప్పుడు గొడవలు లేదు. మనకేం మన కులాల్లో అవన్నీ లేవు. ఎవరైనా కానీ పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ ఏదైనా గూడు పుట్టంగా చేసిన వ్యవహారం అది. అయితే ఏ ఊరు రారు, మన ఊరు పక్క ఊరు ఎవరు రారు, ఎక్కడోళ్ళే ఎవడన్నా కానీ ఏ కులం అన్నా కానీ చిన్న మందు తాగిన వాళ్ళు దాని జోలికి పోరు. ఇదిగా దాన్ని చేయాలని చేసిన వాళ్ళే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుప్రీం పర్యవేక్షణలో పెగాసిస్ పై విచారణ జరగాలి. ఫోన్ల హ్యాకింగ్ పై ఏపీ పీసీసీ చీఫ్ శైలజనాథ్ డిమాండ్. శ్రీకాకుళం జిల్లా సిక్కోలులో రైతు చైతన్య యాత్రకు శ్రీకారం. వ్యవసాయ చైతన్య రథాన్ని ప్రారంభించిన మంత్రి ధర్మాన. బాన్సువాడ అభివృద్ధిపై స్పీకర్ పోచారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. సీఎం కేసీఆర్ 772 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడి. మాన్సాస్ ట్రస్ట్ సిబ్బంది జీతాల చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం. ట్రస్ట్ ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన అశోక్ గజపతిరాజు. నిండుకుండలా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టు. 16 గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.